హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మీ అందరికీ కౌశలం ఎగ్జామ్స్ మళ్ళీ జరుగుతున్నాయని తెలుసు. సెకండ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది ఇదివరకు ఫస్ట్ షెడ్యూల్లో చాలామందికి ఏమైందంటే ఎగ్జాము సగంలో ఉండగా సర్వర్ బిజీ అని చెప్పేసి టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది ఎగ్జామ్ అయితే రాయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ రీషెడ్యూల్స్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో రీషెడ్యూల్ ఆప్షన్స్ 90 days కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి చాలామంది మాకు రాలేదక్క అని మెసేజ్ చేస్తున్నారు. మీ మెయిల్స్ అండ్ వాట్సాప్లో కొంతమందికి పంపించట్లేదు. మీరు ఏం చేస్తారంటే మీ కౌశలం యోజన ఉంటుంది కదా, దానికి సంబంధించిన కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన పోర్టల్ లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యి అక్కడ చెక్ చేసుకోండి మీకు ఏమైనా రీషెడ్యూల్ ఆప్షన్ ఉందా అని. చాలామంది డైరెక్ట్గా వెబ్సైట్లో అట్లా లాగిన్ అయ్యి చూసుకుంటేనే మాకు తెలుస్తుందని కూడా మెసేజ్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో. కాబట్టి తప్పకుండా ఇది అదర్ సబ్స్క్రైబర్స్కి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే వచ్చేసి అక్క ఇది మళ్ళీ రాయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ తప్పకుండా రాయాల్సిందే ఎగ్జామ్ అనేది. సో మీ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఫ్రెండ్స్, దీంట్లో పాస్ ఫెయిల్ అని అంటూ ఏమీ లేదు. మీ స్కోర్ను మంచిగా ఉంటే ఏంటంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రిక్రూటర్స్ ఎవరైనా టాప్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అండ్ లో ఉన్న వాళ్ళని ఎవరు ప్రిఫర్ చేయరు కదా. కాబట్టి మీ స్కోర్ కానీ లేకపోతే మీకు వచ్చే కోర్సెస్ ఉంటాయి చూడండి, వాటిని కంప్లీట్ చేసుకుని మీ స్కోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము, లేదా మళ్ళీ ఎగ్జామ్ రాసి రీషెడ్యూల్ పెట్టుకుని మీ స్కోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి నో షార్ట్ కట్స్, కంపల్సరీగా అయితే చేయాలి. ఎగ్జామ్ రాయండి. మళ్ళీ అంటే మేము అక్క మరి చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జాము, మళ్ళీ రాస్తే ఇంకా ఎలా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు పెట్టండి. ఫ్రెండ్స్, మిగతా అన్వాంటెడ్ స్కిల్స్ అన్నీ తీసేయండి మీకు రానివి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి. సో 10th అలాంటి వాళ్ళకి వస్తున్నాయో లేదో అయితే వచ్చేసి ఇంకా ఎవరైనా మీకు 10th క్లాస్ చదువుతూ ఉండి మీకు ఇలా కౌశలం ఎగ్జామ్ రాయమని వస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో చేస్తే, సో ఎవరెవరికి వస్తున్నాయి అసలు ఈ మెసేజెస్, మళ్ళీ రీషెడ్యూల్ పెట్టిన వాళ్ళకి కొత్త వాళ్ళకి వస్తున్నాయా, వాళ్ళందరికీ అదర్ సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఎవరెవరికి ఈ కౌశలమ్స్ సంబంధించిన వస్తుంది, మీరు ఎన్ని రోజులకు వచ్చాయి అని చెప్పేసి. అండ్ చాలామంది కొంతమంది అక్క మేము రీషెడ్యూల్ పెట్టకపోయినా మాకు మెసేజ్లు వచ్చాయని చెప్తున్నారు. రీషెడ్యూల్ పెట్టకపోయినా మెసేజ్ వచ్చిందంటే దాని అర్థం మీ స్కోర్ తక్కువ ఉంది, మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పే వాళ్ళైతే ఇచ్చారు మెసేజ్. కాబట్టి రీషెడ్యూల్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ కొంతమంది అయితే వచ్చేసి నాకు రీషెడ్యూల్ పెట్టారక్క నాకు కుదరట్లేదు అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి ముందే వెళ్ళి ఇన్ఫామ్ చేయండి. ఇట్లా మరి నాకు కుదరట్లేదు, నేను మళ్ళీ రాసుకోవచ్చా, రీషెడ్యూల్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడగండి. వాళ్ళు ఓకే పెట్టుకోవచ్చు అంటే రీషెడ్యూల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అంటే రీషెడ్యూల్ పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు డేట్ వస్తుందో మనమైతే చెప్పలేము, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మీకు వస్తే కుదిరితే మాత్రం రాసేయండి. ఇంకా కుదరని పక్షాల్లో మాత్రమే రీషెడ్యూల్కి ట్రై అయితే చేయండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మొత్తం సిమిలర్గానే ఉంది. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ ప్యాటర్న్. నేను ఆల్రెడీ డీటెయిల్గా చాలా కౌశలం రిలేటెడ్ వీడియోస్ అయితే చేశాను. అండ్ మీరు వచ్చినట్లయితే మన షార్ట్స్కి వచ్చినట్లయితే కౌశలంలో ప్రీవియస్గా అడుగుతున్న క్వశ్చన్స్ అంటే కౌశలంలో చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాసిన వెంటనే మన పోర్టల్లో అయితే మీకు ఏం క్వశ్చన్స్ వచ్చాయి, టెక్నికల్ ఏమొచ్చాయి, యాప్టిట్యూడ్ రీజనింగ్లో ఏమొచ్చాయో అన్నీ చూపిస్తుంది. సో నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చేసి రియల్గా కౌశలంలో అడిగిన క్వశ్చన్స్నే తీసుకుని నేను చేశాను. కాబట్టి ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి అదర్స్కి అని చెప్పేసి అన్ని షార్ట్స్ ఒకసారి చేయండి. మన కౌశలం షార్ట్స్ అన్నీ ఒకసారి చూడండి, చాలా ఉపయోగపడతాయి. డైరెక్ట్గా కౌశలంలో అడిగిన క్వశ్చన్సే కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఇంగ్లీష్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే వెబ్ క్యామ్ చూస్తూ కాన్ఫిడెంట్గా చెప్పండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు స్కోర్ ఇస్తున్నారు. మీకు మినిమం C1 C2 స్కోర్స్ అయితే గ్రేడ్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఈ గ్రేడ్స్ అయితే ఇస్తారు. మీరు తడబడినా లేకపోతే అని చెప్పినా అన్నా కూడా ఫ్రెండ్స్, సో వాళ్ళైతే వచ్చేసి మీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అని డిసైడ్ చేసుకుంటారు. గబగబా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుని ఆ సెంటెన్స్ ఫ్రేమేషన్ అనేది
క్లియర్గా అండ్ కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు తొందరగా మంచి గ్రేడ్స్ అయితే వస్తాయి. కమ్యూనికేషన్లో కూడా మంచి గ్రేడ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ కౌశలంకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి. సో ఇవి ఉపయోగపడతాయని అయితే అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా కౌశలం రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు కౌశలం ఎగ్జామ్కి రీషెడ్యూల్ పెట్టుకున్నారు, ఎన్ని రోజులకు వచ్చింది రీషెడ్యూల్ ఆప్షను, అలాగే ఫ్రెషర్స్కి ఇంకా మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్ని కింద కామెంట్ బాక్స్లో కనుక కామెంట్ చేసినట్లయితే చాలామంది ఇలాంటి డౌట్స్తో ఎంతోమంది అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఆన్సర్ అయితే ఇచ్చినట్లయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ప్రతిదీ మీకు వెంటనే తెలుస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.